చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా, రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం. ఈ వెహికల్ చేస్తుందో మాకు బండ్ల నువ్వు కబడ్డీ ఆడతావో, ఒంగులు దూకులాట ఆడతావో, తొక్కుడు బిళ్ళాట ఆడతావో, అస్సమ్మట ఆడతావో, లేదంటే నీ మొగుడిని వేసుకొని వెళ్ళి ఏదైనా క్లబ్లో డ్యాన్సులు వేస్తావో, అస్సలు మాకు సంబంధమే లేని వెట్టకుండా పో. రాష్ట్రానికి ఏం పీకి పొడిచారో అది చెప్పండి చాలు. మాట్లాడితే ఏదో ఇది గజలగుర్రంలాగా వెళ్ళిపోయి కబడ్డీ 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 ఆ కోత కూడా వెరైటీగా 2024 జగనన్న వన్స్ మోర్. వాళ్ళమ్మ జీవితం ఇది ఎక్కడ కరమరా నాయన, మంత్రి అనుకుంటుందా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటుందా మాకు అర్థం కావట్లా. అటు పరిగెట్టాలి ఇటు పరిగెట్టాలి. రాజకీయాలంటే ఎంత లేఖితనంగా తయారు చేశారంటే వీళ్ళు మంత్రిలాగా ప్రవర్తించట్లే. వీళ్ళు మంత్రి అనేది మర్చిపోయింది, ఆ గుర్తుంది. కమిషన్ల విషయంలో కదా గుర్తుంటుంది, మిగతా విషయాల్లో మంత్రి అని చెప్పి గుర్తుండదన్నమాట. అవి ఎగరడం ఏంటి, ఆ డాన్స్ చేయడం ఏంటి, ఆ కూతలు కూడడం ఏంటి నాకు అర్థం కావట్లా. నువ్వు చేసే పని అదా? నేను మంత్రిని చేసింది కబడ్డీ ఆడుకోవడానిక? నువ్వు కబడ్డీ ఆడతావను, ఒంగులు దూకులాట ఆడతావని కాదు నేను మంత్రిని చేస్తా. నీ శాఖ నువ్వు ఏదైనా న్యాయం చేస్తే తగలాడతావని, దాని ద్వారా ఏదైనా 10 మంది బాగుపడతారని ఆడుదాం ఆంధ్రాన్ని పెట్టేసి ఏకంగా రాష్ట్రంలోనే యువత అందరినీ మేము ఉద్ధరించేసామంటే ఎవరిని ఉద్ధరించేసారు నాకు అర్థం కావట్లా. ఏ విధంగా ఉద్ధరించేసారు మీరు నాకు చెప్పండి. ఎలా ఇంకా అదొక్కటి తక్కువైంది మన బతుకులకి. ఒక పక్కన ఏది ఏరా బొచ్చు లేదురంటే ఒక పక్కన ఆడుదాం ఆంధ్ర. ఇది వెనకటికో సామెత ఉంది, మిగమెతికి లేదు కానీ మీసాలకు సంపంగా ఉందని చెప్పేసి అని. ఇక్కడ చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు, చేసుకోవడానికి పని లేదు, ఉపాధి లేకుండా మనం తట్టపుట్ట సర్దుకొని సాయంత్రం అయితే హైదరాబాద్ బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి, లేదంటే కర్ణాటక లేదంటే ఏ చెన్నైకి పారిపోవాలా. నెల వస్తానికి అమ్మ బాబుకి ఎంత అమౌంట్ అని పంపించాలి, అక్కడ పోయి సంపాదించుకోవాలా. ఇక్కడ ఆడదాం ఆంధ్ర అని పెట్టేయాలా, మన పేటీఎం కుక్కల చేత ఆడించేయాలా. ఇంకా కుటుంబ బాధ్యతలు ఏమి ఉండవు కదా వాళ్ళకి. వాళ్ళతో పాటు వెళ్ళి మనం ఎగిరేయాలి, అక్కడ గంతులు వేసేయాలి. గంతులు వేసి బాబు ఆడదాం ఆంధ్ర. పైగా కోత కూసేయడం మనం గంగిరెద్దులోకి వెళ్ళిపోయి 2024 జగనన్న వన్స్ మోర్. ఏది మనం పీకింది ఏమన్నా ఉందంటే ఏం చేపు ఆడటమే. నాకు 151 సీట్లు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు నన్ను ఏ పని ఇవ్వట్లేదు. రాజధాని ఏమైందంటే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు. ముందు విత్తనం ఇల్లు ఏమైనారు, ఇల్లు పట్టాలు ఏమైనా అంటే అవి కూడా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు. నేను ఇంగ్లీష్ మీడియం పెట్టేద్దాం అనుకున్నాను, చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అది కూడా. మరి ఆ మాత్రం మీకు దానికి బొచ్చు రాజకీయాలు. 151 సీట్లు వచ్చి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పడి ఎడుతున్నారు కదా మీరు. నీకు రాజకీయాలు అవసరమా? మాట్లాడితే నువ్వు వస్తావో, నువ్వు వచ్చేసి రాష్ట్రానికి 10 ఏళ్ళ బట్టి రాజధాని లేకుండా చంద్రబాబు నాయుడు చేసి చెప్పించి కొట్టాను నేను, జోడించి కొట్టద్దు. నేను 2019 ఎన్నికల ప్రచారం మనం ఏం మాట్లాడావా? చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి పోతే రాజధాని ఉండదని, మేము వచ్చినా కానీ రాజధాని అమరావతిగానే ఉంటుందని చెప్పి మాట్లాడాం కదా మనం అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు కదా. అంటే ఇప్పుడు ఏంటి 2019 వరకు రాజధాని ఉంది మనకి, రాజధాని అమరావతిగా ఉంది మనకి. మనం వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి 3 మొక్కలు ఆడేసాం అంతే. ఏం చేసాం మనం? ముక్కి మూలికి 3 ఏళ్ళ తర్వాత నేను రాజధాని ఏళ్ళను, నా వల్ల కాదు. మళ్ళీ ఏళ్ళ సుబ్బారెడ్డి వచ్చి ఏమంటాడు, వైవి సుబ్బారెడ్డి వచ్చి ఇంకొక 5 సంవత్సరాలు హైదరాబాద్ని పొడిగించేయండి. ఇంకాను ఎందుకు 4వ రాజధానికి చేసేయండి, అక్కడికి దరిద్రం వదిలిపోద్ది. మాకు కూడా అదే కావాలి. లేదంటే తెలంగాణ వాళ్ళ అభివృద్ధి చూసి మేము ఓడ్చుకోలేకపోతున్నాం, రోజు ఎడుతాం మేము. ఇప్పుడు సడన్గా ఉమ్మడి రాజధాని ఉంది కదా, ఇక్కడ మనం వెళ్ళాం. ఇక్కడ మరి నీకెందుకు ఆమాత్రానికి అధికారం దానికి? మీకు మీరు మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా మీరు ఎందుకు చలామణి అవ్వాలా? మీరు ఎందుకు ప్రజల జీతంగా తీసుకోవాలా? మనకి ఏది చేత కదా. ఇక్కడ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పడి ఆడడం తప్పితే మనకి ఏనా బొచ్చు అని చెప్పాను. ఇక్కడ ఎవడైనా సరే మీ 151 మందిలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో కలిపి ఏ రోజైనా కానీ పరిపాలన పైన ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? ఎవడొచ్చినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే, లేదంటే ఎవడొచ్చినా లోకేష్ గారిని తిట్టడమే. మీరు ఉన్నారంటే దేనికి పనిచేయరు, దమ్మిడికి పనిచేయరు, పేరుకి మంత్రులు అంతే. మీ స్వలాభాల కోసం మీరు అక్రమంగా సంపాదించుకోవడానికి తప్పితే మీరు దమ్మిడికి పనిచేయరు. దేనికైనా పనిచేస్తాం మనం. మాట్లాడితే ఆడదాం అందరం పెట్టేసాం. ఎవరికి ఉపయోగం ఆడదాం అందరం? ఎవరికి అయ్యేమైనా జీవితాలు ఏమైనా తీర్చిదిద్దేతాయా? మారిపోతాయి, ఒక్కసారిగా మారిపోతాయా? మీరు వచ్చిన కాంచి ఆడేస్తున్నారు మాతోటి. ఒక రకమైన ఆట కాదు, మామూలు ఆట కాదు అది. దాన్ని వర్ణించలేము, మేము మాటల్లో వర్ణించలేని ఆట ఆడేస్తున్నారు మాతోటి. మీరు మళ్ళీ దాన్ని సపరేట్గా ఆడుదాం ఆంధ్ర అంటే మేము వర్ణించలేము దాన్ని. మాతో ఆడుకున్నా చాలు. ఇప్పుడు దాకా ఆడుతున్నారు కదా అధికారంలోకి వచ్చిన కానించి ఆటే, ముఖ్యంగా కరెంటుతో ఆట. ప్రతి నెల షాక్ కొట్టిచ్చేస్తున్నాను మాకు దొంగ పోలీసు అట్లాగా.
ప్రతి నెల చూస్తూ ఉంటాం, ఈ నెలన్నా కరెంట్ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. దీని అమ్మ ఆట కానీ బిల్లు చూడగానే కళ్ళు బయలుగా మెత్తాయి. వచ్చేస్తుంది 1500, 1800, 2000 కరెంట్ బిల్లు. వాడింది ఉండదు, సచ్చింది ఉండదు. 9 సార్లు పెంచారు. వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు పెంచారు కరెంట్ బిల్లు. 9 సార్లు పెంచడం అంటే దరిద్రం, మామూలు విషయం కాదు అది. కరెంట్ బిల్లులు పెంచేసుకోవాలా, ఆర్టీసీ ఛార్జీలు పెంచేసుకోవాలా, రోడ్లు వేయట్లేదురా అంటే నీలాంటి వాళ్ళు అందరూ వచ్చి బుద్ధులు తిట్టేయాలా? అది ఎవడో మాట్లాడతారు, మొన్న ఒక మంత్రి అంట, రోడ్లు వేయచ్చు కదా, రోడ్లు ఎందుకు వేయట్లేదు అంటే సంక్షేమ పథకాలు ఎక్కడి తెస్తావు, రోడ్లు వేస్తని సంక్షేమ పథకాలు ఆపేమా అంటే ఒకటి ఇస్తే ఒకటి ఆడలేం మనం ఇక్కడ. ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే సంవత్సరానికి 15,000 రూపాయలు ముష్టాడు ఎత్తాం మా బతుకులకి సరిపోతారా? జీవితాంతా బానిసల కింద మనకు అంది ఎడుస్తారు వాళ్ళందరూ కూడా. వీళ్ళకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుని మనం చేసామంటే వాడికి మనం ఓటేడాడు, మన వెనకాల తిరగడాడు, వాడికి రాజకీయాలతో సంబంధం ఉండదు. అట్లా చేస్తే మనం ఎవరి చేత ఓటు వేయించుకోవాలని భావన కదా మీరంతా కూడా. అరే ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి తప్పితే మాట్లాడితే ఇగో మేము ఇది పీకేసాం అది పీకేసాం, చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, ఇంకెంతసేపు అదే ఏడుకో మనకి. నీ గురించి మాట్లాడి రోజు నాకు చిరాకేస్తుంది ఏమో, రోజు ఈవిడి గురించి ఎందుకు మాట్లాడాలి అనవసరంగానో. మనకు కూడా కొద్ది గొప్ప సిగ్గు శరం ఉండాలి కదా అని చెప్పేసాను. ఎలాగ నీకు లేవు సిగ్గు శరం నాకు లేవు అనుకోలే, ఉంటే నేను ఎందుకు మాట్లాడాలి, మనకేం కర్మేంటి. ఇంకోసారి మాట్లాడు, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితేనే మాకు మండేది. చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసాడు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు, ఆ మార్పుడు ఫోటోలకి ఒరిజినల్ ఫోటోలకి తేడా తేలదని ఒక మంత్రివి దిక్కుమాలని తర్వాత. ఆ లెక్కలు లెక్కేసుకుంటే మార్పుడు ఫోటోలు అన్నీ తీసుకుంటే కనుక నీ సోషల్ మీడియాలో 100 ఫోటోలు దొరుకుతాయి, 100లో దరిద్రం నీచంగా ఉంటాయి ఫోటోలు అన్నీ కూడా. అట్లా అన్నింటిలో తీసుకొని చూపించామా, ఇదిగో అమ్మ రోజా నీ ఫోటోలు, ఇవి నీ పంతాన్ని విధంగా చూపించామా, ఇది ఈ విధంగా ఉంటుందని. అసహ్యంగా ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది. ఇకనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడమా. కొద్దిగా మనకి ఏడాలి, ఇంగిత జ్ఞానం అనేది మనకు ఉండాలి. రాజధాని నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళుగా ఉన్నాడు, అప్పుడు గుర్తుకు రాడా? ఇంక ఎలక్షన్ 2 నెలల టైం ఉంది. వీళ్ళకి రాజధాని ఇప్పుడు గుర్తుకొచ్చింది, రాజధాని మీద ప్రేమ ఇప్పుడు గుర్తుకొచ్చింది అన్నమాట. వీళ్ళకి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి, ఆ విషయం అందరికీ తెలుసు. గతంలో నువ్వేమని మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొంప కట్టుకున్నాడంటే ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పేసి మీరే అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ఉంటుంది, ఎక్కడికే పోదని మీరే అన్నారు. అంటే అప్పుడు రాజధాని ఉంది కదా. మన 2019 ఎన్నికల ప్రచారంలోని మనం రాజధాని మాట్లాడాం కదా, అమరావతి రాజధాని అని చెప్పేసి మనం మాట్లాడాం కదా, రాజధాని ఎక్కడికే తరలించలేమని చెప్పేసి మనం మాట్లాడాం కదా. మరి వారు రాజధాని లేకుండా చేసింది ఎవడో? జగన్మోహన్ రెడ్డి. నీకు సిగ్గు సరలేదు నీ బతుక్కి, నీ మొఖాన్ని ఊయడం తప్ప నేను ఏం చేయలేను. కావాలంటే బోనస్కి ఇంకోసారి ఊపుతాను, ఇంకంతే. ఇంకా ఏం మాట్లాడాలి వినిపిస్తాను చూడు. కాంగ్రెస్ తో కొన్ని రోజులు కుమ్మక్కై, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై, మళ్ళీ కాంగ్రెస్ తో కుమ్మక్కై, మళ్ళీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని తన రాజకీయం కోసం ఇగో అంటే అన్నవాని ఎడుతావు. కానీ ఆ కాళ్ళు పట్టుకునే ఫోటో ఏదైతే ఉందో అది ఫేక్ ఫోటో, మార్పుడు ఎడిటింగ్ చేసిన ఫోటో, అది క్లియర్గా అందరికీ తెలుసు. కాదు నువ్వు మంత్రివి కదా, నీకైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, మనం దాని గురించి ప్రస్తావించకూడదు కదా. ఆ లెక్కలు లెక్కేసుకుంటే నెట్లో ఎన్ని ఫోటోలు వస్తాయో, అబ్బో మామూలు ఫోటోలు కాదు, ఎన్ని ఫోటోలు వస్తాయో, 1, 2 కాదు, బొచ్చుడు ఫోటోలు వస్తాయి. దరిద్రం కూడా నా ఫోటో. ఆయన నేను ఇక్కడ చూపించలేను నీ ఫోటోలు, అంత దరిద్రమైన ఫోటోలు వస్తాయి కదా. వాటి గురించి మేము మాట్లాడితే బాగుంటుందా రోజా? రాజకీయాలు అంటే ఏమైపోయిందంటే ఇంక మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలాగా, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాడు, మనం చేసింది చెప్పుకుంటలేదు. ఇంకా ఇవాళ వచ్చి రాజధాని గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే నీ కింద పేటీఎం వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది నీ అభిమానులు అని చెప్పుకుంటారు కదా, వాళ్ళు ఒకళ్ళు నీ గురించి మాట్లాడితే పాపం వాట్సాప్లో వచ్చేస్తారు. నువ్వు మా రోజాని ఏమన్నా అంటే ఇంక నేను నేహేస్తావు. నన్ను కాదురా నాయన, ముందు రోజాని వేసేయండి, ఇద్దరు వదిలిపోతాయి. రాష్ట్రానికి పట్టిన సగం పేడ వదిలిపోద్దురా, నన్ను ఎత్తే ఏమొచ్చింది బొచ్చు. మీకు అంతగా వేయాలంటే రోజాని వేసి పడేయండి, రోజు ఎప్పకపోతే. అమ్మలెక్కలు బూతులు మాట్లాడుతుంది, మరి మేము ఎట్ట మాట్లాడాలరా అని చెప్పేసి అంటాం. అడివిడు ఒకటి తగులుకున్నాడు మొన్న, మాట్లాడితే బూతులే మెసేజ్ పెట్టు. ఏమి ఇట్ట కాదని చెప్పేసి అని నీ వీడియోలో 2 వీడియోలు డౌన్లోడ్ చేశా, కట్ చేశాను అన్నమాట ముందు వెనక. 1 నన్ను ఎవడన్నా వచ్చి రేపు చేయగలరా అనేది, 2 నువ్వు వచ్చి రేపు చేస్తావా అనేది, 3 ఇంకొక వీడియో ఉంది, నోట్లో ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని అడిగే చూసావా. అది ఎన్ని మెసేజ్లు పెట్టినా కానీ రేపు ఆ 3 వీడియోలో పంపించేవాడు. నీ వీడియోలో పంపించు నీ అభిమానికే,
నువ్వంటే పెద్ద అభిమానం అంట, నువ్వంటే చచ్చిపోతాడు కూడా వాడు. నువ్వు వెళ్ళి ఒరే చచ్చిపోరు ఎందుకన్నా దూకంటే రకమైన దూకి చచ్చిపోతాడు. అంత పెద్ద అభిమానం కూడా ఆ 3 వీడియోలు పంపించేసరికి లాస్ట్ కాడికి విసిగొచ్చి చిరాకు వచ్చి లాస్ట్కి ఫోన్ చేసి ఏమంటే చెప్పనా, అన్న ఏమన్నా ఉంటే మనం చూసుకున్నాం కానీ ఈ వీడియోలు పంపిమాకంటాడు. అదేట్రా నువ్వు అభిమానించే నాయకురాలు, నువ్వు అభిమానిస్తున్నావు కదా ఆవిడ వీడియోలో నేనేం అనట్లేదురా, ఆ వీడియోలు నీకు పంపిస్తున్నానంటే అని ఇంట్లో చూస్తే బాగుంటలేదు అన్నాడు. అరే అదేంటి నీ వీడియోలు వాళ్ళ ఇంట్లో కూడా చూడలేడు, నీ వీడియోలు వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ప్లే చేసుకొని చూడలేడు, అంత దరిద్రంగా ఉంటాయి. దిక్కుమాలతాను ఇంకా రాజకీయాలు బుద్ధి తిప్పుకోవాలి. ఇంకా ఏ రోజా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసాడు, తీసాడు. 2019 వరకు ఉన్న రాజధాని వీళ్ళు వచ్చిన తర్వాత మాయం చేశారు. 3 రాజధానులు అన్నారు, ముక్కలు అయిపోయింది, అది పోయింది. దాని గురించి వదిలేండి, ఎన్నిసార్లు చెప్పుకుని వేస్ట్ అది. ఇప్పుడు వచ్చి రాష్ట్రానికి 10 ఏళ్ళ బట్టి రాజధాని లేదు. వీళ్ళని ఏ జోడించి కొట్టాలో కూడా మాకు అర్థం కావట్లా. ఇంక ఊరికే ప్రతిదానికి వచ్చి వెకిలితనంగా లేఖితనంగా మాట్లాడేసి పోవడం తప్పితే నీ వల్ల ఒరిగేది సచ్చేది ఏ ఉండదు రోజా. అనవసరంగా నువ్వు మాట్లాడేసి నువ్వు షెడ్ అయిపోవడం తప్పితే కొద్దిగా నోడుదోలు తగ్గించుకో. ఇంకా మాట్లాడితే ఆ షర్మిల గురించి ఏదో మాట్లాడుతున్నావు, అనవసరంగా కెలుపుకున్నావు నువ్వు. ఎంత కాదన్నా అన్న చెల్లి ఒకటి కాకుండా పోరు, రేపొద్దు నువ్వే నష్టపోతావు. మాట్లాడితే నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. నిజమైన వారసుడు ఏంటో ఉత్తుత్తి వారసులు ఏంటో నాకు అర్థం కావట్లా. దాని మీనింగ్ ఏంటో కూడా నువ్వే చెప్పాలి దానికి. రాజశేఖర రెడ్డి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అంటే మరి షర్మిల ఈ నిజమైన ఈ ఉత్తుత్తి ఈ అర్థాలేంటో మాకు అర్థం కావట్లా. అంటే నువ్వు ఎవరిని శంకిస్తున్నావు మాకు అర్థం కావట్లా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా. ఇది షర్మిలను ఉద్దేశించి మాట్లాడుతున్నావా, లేదంటే వాళ్ళ తల్లి గారు విజయమ్మ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నావా, ఆవును అవమానపడుతున్నావా, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా. ఫస్ట్ దాని క్లారిటీ ఫస్ట్. కుటుంబ వ్యవహారం మాట్లాడుతూ ఇదే మాట్లాడితే సిటీ పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎవరు? మరి రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరు? దానికి సమాధానాలు ఉండవేమో. నిన్నమోహన్ దాకా జగన్మోహన్ రెడ్డి నాకు రాజకీయ గురువు, రాజకీయంగా నాకు లైఫ్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు నేను లేనని చెప్పి మాట్లాడు. యానేమో జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి విమర్శించేటప్పటికి నేను నా అంతటి నేను ఎదిగాను, నాకు ఎవడో సపోర్ట్ చేయలేదు, నేను ఎవరిని అట్టుకుని ఎదగలేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. దయచేసి నువ్వు పిచ్చ మాటలు మాట్లాడమాక, అది నీకు మంచిది కాదు. అది చేసింది చెప్పండి ఇక చాలు. వెకిలి చేష్టలు, ఎక్కిరించుకోవడాలు, బుద్ధులు తిట్టుకోవడాలు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం చాలు. రాష్ట్రానికి మనం ఏం చేసాం? మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో జగన్మోహన్ రెడ్డి పలానా పీకేడు, పలానా పొడిచేడు, ఇవి కట్టలు కట్టేసాడు, దానివల్ల ఇన్ని వేల కుటుంబాలు బాగుపడిపోయి